గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నారండి. సో ఈరోజైతే ట్యూస్డే. ఇక్కడ మేము ఫ్రైడే నాడైతే కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నామండి. అంటే నేను మా హస్బెండ్. సో ఆ కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి అయితే మీతో నేను మాట్లాడాలనుకున్నాను. అసలు ఏంటి ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఉంది అమెరికాలో, అసలు ఏ విధంగా మేము తీసుకున్న తర్వాత మాకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి. సో ఫ్రైడే తీసుకున్నాం కాబట్టి ఆ వెయిటెడ్ ఫర్ లైక్ 5 days అనమాట. అసలు ఏంటి దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా అవన్నీ కూడా చెక్ చేసి సో దట్ నేను మీకు కొన్ని చెప్పొచ్చు అని చెప్పి. బట్ ఇప్పటికే చాలామంది వ్యాక్సినేషన్ తీసుకుంటూ ఉన్నారు కూడా. సో బట్ కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది. బట్ ఏంటంటే యూఎస్లో తీసుకున్న వాళ్ళకి ఏంటి, ఇండియాలో తీసుకున్న వాళ్ళకి ఏంటి డిఫరెన్షియేషన్ అందుకు కూడా దీని ద్వారా తెలుస్తుంది ఏమో అని చెప్పి అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తున్నాను. సో ఫస్ట్ అయితే మేము ఫ్రైడే ఎలా తీసుకున్నామని నేను మీకు చెప్తాను. సో మేమైతే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నామండి. అంటే మనం డిఫరెంట్ సైట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే అన్నీ ఫ్రీగానే ఉన్నాయి. బట్ వాకింగ్స్ ఉన్నాయి కొన్ని వాటిలో అపాయింట్మెంట్స్ ప్రీ బుక్డ్ ఉన్నాయి. అలా అనమాట డిఫరెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కొన్ని సోషల్ వెల్ఫేర్ గ్రూప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట యూఎస్లో అయితే. కొన్ని అయితే కంపెనీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వాకిన్స్, కొన్ని హాస్పిటల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అలా అనమాట డిఫరెంట్ స్టేట్స్ వైజ్ ఇట్ వాజ్ డిఫరెంట్ అనమాట. ఏరియాస్లో కూడా మారుతూ ఉన్నాయి. అలాగా మనం ఉన్న స్టేట్ బట్టి, అంటే ఇప్పుడు యూఎస్లో డిఫరెంట్ స్టేట్స్లో ఎవరెవరు ఎక్కడ ఉన్నారో మీరు వెరిఫై చేసుకొని యూ కెన్ గో త్రూ అండ్ అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవచ్చు. కొన్ని దగ్గరలు ఎలా ఉన్నాయంటే అందరికీ కూడా ప్రయారిటీ అయితే ఇవ్వట్లేదంట. అంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో దే ఆర్ నెససరీ అన్న టైప్లో, సో దట్ దే ఆర్ గెటింగ్ ద వ్యాక్సినేషన్ ఫస్ట్. నెక్స్ట్ తర్వాత స్పౌజెస్కి అలా అందరికీ కూడా వస్తాయని చెప్పి మాత్రం అయితే ఉంది. సో మేము ఇక్కడ ఇప్పుడు ఇంత అర్జెంటుగా వ్యాక్సినేషన్ తీసుకోవడానికి కూడా కాజెస్ ఉన్నాయి. తర్వాత వీడియోస్లో నేను చెప్తాను. బట్ ఇప్పుడైతే వ్యాక్సినేషన్ అయితే మేము ముందు బిఫోర్ హ్యాండ్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని అయితే వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ ఏ కార్స్లోనే అనమాట. నేను ఆ క్లిప్పింగ్స్ అన్నీ చూపిస్తాను. సో ఇంకెందుకు క్లిప్స్ అయితే చూసి వచ్చేయండి. సో ఇక్కడైతే మేము రీచ్ అయ్యాము. ఇది మేము ప్రీ బుకింగ్స్ ఓన్లీ అండి మేము వెళ్ళింది. అండ్ ఇదైతే పార్కింగ్ లాట్లో పెట్టాడు మొత్తం అంతా కూడాను. స్లోగా కార్స్ అన్నీ మూవ్ అయితే వెళ్తున్నాయి. అట్లీస్ట్ ఇట్ టుక్ 20 minutes అరౌండ్ అయితే మాకు ఈ పార్కింగ్ లాట్లో మేము ఈ తిరగడంలో స్పెండ్ చేసామన్నమాట. వాడు ముందే అన్నీ కూడా క్లియర్ కట్గా పెట్టాడు అనమాట. అండ్ స్టార్టింగ్లో ఒక పర్సన్ వచ్చి మన ప్రీ బుకింగ్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత మనకేమైనా ముందు కోవిడ్ వచ్చిందా లేకపోతే అలాంటివన్నీ అనమాట క్వశ్చన్స్. మనకేమైనా ఫీవర్ లాంటిది ఉందా అలాంటివి అన్నీ అనమాట. మనకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేకపోతే మనకేమైనా డిసీజెస్ ఉన్నాయా అలాంటివన్నీ కూడా క్వశ్చనింగ్ చేస్తున్నారండి. అదంతా అయ్యాక మనకి ఇంకా ఒక బుక్లెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే విత్ వ్యాక్సినేషన్ కార్డ్తో ఉన్నదన్నమాట. మనం ఇప్పుడు తీసుకున్నామని చెప్పి. ఇప్పుడైతే మాకు ఇక్కడ షార్ట్ ఇచ్చేశారు, బట్ ఆ క్లిప్ నేను తీయలేదు. అండ్ షార్ట్ ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ 15 minutes to 1 hour మాత్రం మనం అక్కడే ఉండాలన్నమాట. బేస్డ్ ఆన్ అవర్ ఏజ్ బట్టి చెప్తాడు అనుకుంటాను. ఇది అయిన తర్వాత అది అంటే ఆ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీ కెన్ మూవ్ అనమాట. అక్కడి నుంచి మనకేమైనా ఆ టైంలో డిఫికల్టీస్ ఉన్నా మనం వాళ్ళని పిలిచి చెప్పొచ్చు. జస్ట్ హార్న్ చేయమన్నారు అనమాట. కార్లో ఉన్నాం కాబట్టి జస్ట్ హార్న్ చేస్తే వాళ్ళు డాక్టర్స్ వచ్చి అంటే అటెండ్ అవుతారు. ఇదైతే బుక్లెట్ వాటికి సంబంధించిన ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేశాడండి. అండ్ లైక్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి లేకపోతే రియల్గా కోవిడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అలాంటివన్నీ కూడా ఇచ్చాడు. అండ్ మేము ఏదైతే తీసుకున్నామో దానికి సంబంధించిన చెకప్స్, అంటే మనకి ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా చెక్ చేసుకోవడానికి డిఫరెంట్ నెంబర్స్ వెబ్సైట్స్ కూడా ప్రొవైడ్ చేశాడనమాట. మీరు ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ పాజ్ చేసి ఈ బుక్లెట్ చదవాలనుకుంటే యూ కెన్ రీడ్. సో ఇక్కడ మీరు చూసినట్టు నేను కొన్ని క్లిప్పింగ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను. ఎందుకంటే వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అక్కడ అనమాట మేము వెళ్ళిన ప్లేస్లో అని చెప్పి నేను కొన్ని మీకు చూపించాను. అండ్ మీకు వీడియోలో చూపించినట్టు ఇది మనం తీసుకున్నాము అన్న దానికోసం అనమాట. ఫస్ట్ టైం మీరు తీసుకున్నారు లేకపోతే వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిందా అని చెప్పడానికి అయితే ఇది మీకు ఆల్రెడీ నేను చూపించాను. దీంట్లో పేజెస్ ఎలా ఉన్నాయని చెప్పి. దీంట్లో ఏంటంటే యూఎస్లో నా 3
స్పెసిఫిక్గా వ్యాక్సినేషన్స్ ఉన్నాయి డిఫరెంట్. ఫైజర్ ఒకటి ఉంది అండ్ మోడర్నా ఒకటి ఉంది అండ్ జాన్సన్ అండ్ జాన్సన్ అనమాట. ఈ ఫైజర్ అవన్నీ కూడాను 90+ ఎఫిషియన్సీ ఉంది అని చెప్తున్నారు. అండ్ జాన్సన్ అండ్ జాన్సన్ 1 టైం వ్యాక్సినేషన్ అంట. బట్ ఐ డోంట్ నో, పూర్తిగా నాకైతే తెలియదు. నాకు తెలిసినంత వరకు 1 టైం వ్యాక్సినేషన్ అయితే 85+% ఎఫిషియన్సీ ఉంది అని మాత్రం తెలుస్తుంది. అంటే వాడు క్లియర్గా ఒకటి మెన్షన్ చేశాడండి ఇక్కడ, ఇదేంటంటే వ్యాక్సినేషన్ మే నాట్ ప్రొటెక్ట్ ఎవ్రీ వన్. ఇక్కడ క్లియర్గా అనమాట ఫస్ట్ పేజ్లోనే వాడు మనకి క్లియర్గా అయితే చెప్పాడు. అంటే ఇది దీనివల్ల ప్రొటెక్షన్ అని కాదు, బట్ ఇది ఒక బూస్టప్ లాగా అనమాట. అర్థమవుతుందా? ఇది ఒక బూస్టప్ లాగా మాత్రమే వర్క్ అవుతుంది. సో అనుకోవచ్చు ఎందుకు ఇది వేసుకోవడం అని చెప్పి. నిజంగానే కొన్నిసార్లు అనిపిస్తుంది ఇది ఎందుకు వేసుకోవడం అని చెప్పి. బట్ కొంతమందికి ఇది వర్క్ అవుతుంది కాబట్టి, ఇది ఒక ఇమ్యూన్ బూస్టింగ్ లాగా ఇది వర్క్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి వేసుకోవడానికి. అయితే లేదు మాకు ఇప్పుడు వద్దు అని అనుకున్న వాళ్ళు కూడా అవాయిడ్ చేయొచ్చేమో, బట్ మోస్ట్ ప్రాబబ్లీ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ యు ఆర్ అంటే మీకు దొరుకుతూ ఉంటే, ఛాన్స్ అయితే ఉంటే తప్పకుండా అయితే వేసుకోండి. సో అది. ఇంకపోతే మాకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఏ హ్యాండ్కి అయితే మేము వేసుకున్నాం, నేనైతే లెఫ్ట్ హ్యాండ్కి వేయించుకున్నాను. లెఫ్ట్ హ్యాండ్ అయితే వెంటనే అయితే పెయిన్ తెలియలేదు. సో పెయిన్ అప్పుడు లేకపోయినా తర్వాత 3 days వరకు కూడా స్టిల్, అంటే 3 days వరకు ఆ హ్యాండ్ అంతా చాలా పెయిన్గా ఉండాలండి. అంటే మొత్తం అంటే హాఫ్ అప్ టు ఆర్మ్స్ వరకు కూడా పూర్తిగా అయితే మీకు పెయిన్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే నాకు వచ్చింది, లైక్ స్టమక్ అప్సెట్ అయిందనమాట. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా కూడా స్టమక్ అప్సెటింగ్ అయితే మాత్రం ఉండాలి. అండ్ మా హస్బెండ్కి అయితే కొంచెం ఫీవరిష్ కండిషన్స్ అయితే ఉన్నాయి. ఇవి మాకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. దానివల్ల ఇవి సైడ్ ఎఫెక్ట్స్ మాకు తెలిసింది. చాలామంది ఫ్రెండ్స్కి నాజియాస్ కూడా ఉండాలంట, హెడ్ ఏక్స్ ఉండాలంట, అండ్ అలాగా కొన్ని డిఫరెంట్ సిమ్టమ్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయని చెప్పి మాత్రం చెప్పారు మాకు. ఇది అండ్ అక్కడ ప్రొసీజర్ అయితే నేను మీకు చెప్పాను. సో ఇక్కడైతే యూఎస్లో వ్యాక్సినేషన్ అయితే ఇలా అవుతుందండి. ఇలా అయితే ప్రస్తుతానికి ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రొసీజర్స్ జరుగుతున్నాయి. వేసుకోవాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. ఎక్కడెక్కడ ఉన్నా కూడా అన్ని దగ్గరలో కూడా వాకింగ్స్ ఉన్నాయి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ మాత్రం అవుతుంది. అంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా కూడా యూ నీడ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 40 minutes, ఎందుకంటే అంత వాకింగ్స్ అయితే ఉన్నాయి. నార్మల్ డైరెక్ట్ వాకింగ్స్ కూడా కొన్నిసార్లు ఉన్నాయండి, జస్ట్ 1.5 hourలో అయిపోతుంది అనమాట. అలాంటి వాకింగ్స్ కూడా ఉంటున్నాయి. జస్ట్ ట్రై చేయండి. అంటే ఎక్కువ అవాయిడ్ చేయొద్దు. ట్రై టు టేక్ ఎ వ్యాక్సినేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనమాట. ఈరోజు అయితే ప్లాన్ ప్రకారం అయితే నేను మా బేబీ కోసం చికెన్ నగ్గెట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఐఎమ్ గోన్ బి షేరింగ్ దట్ రెసిపీ విత్ యూ గైస్. ఇట్స్ వెరీ ఈజీ అండ్ కిడ్ ఫ్రెండ్లీ. చాలా ఈజీగా స్నాక్స్గా పనికొస్తాయా, లేదు మనము బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు అనమాట. సో ఆ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఈజీగా చికెన్ నగ్గెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాను. దాన్ని స్క్వేర్ షేప్లో కానీ లేకపోతే రౌండ్ షేప్లో మనకు నచ్చిన విధంగా కట్ చేసుకుందాం. ఈజీ అయితే స్క్వేర్ షేప్స్ అండి. సో నేను ఇక్కడ స్క్వేర్ షేప్స్ కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడైతే దాన్ని మ్యారినేట్ చేయడానికి 1 cup యోగర్ట్, అది పులుపుగా ఉన్నది తీసుకోవచ్చు. అండ్ దాంట్లోకి పెప్పర్, చిల్లీ, సాల్ట్ అండ్ సమ్ జింజర్ పౌడర్ అనమాట వేసి మిక్స్ చేస్తున్నాను. జింజర్ అండ్ గార్లిక్, డోంట్ ఫర్గెట్ గార్లిక్ ఆల్సో యాడ్ చేయాలి. ఆ రెండింటిని వేసి మిక్స్ చేసుకొని ఇంకా చికెన్లో వేసేసి మ్యారినేషన్ అట్లీస్ట్ మినిమం 1/2 hour to 1 hour అయితే ఉంటే ఫుల్గా లోపలంతా కూడా పడుతుందన్నమాట. సో ఇది మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఫస్ట్ మనం. ఓకేనా? మీరు పిల్లలు తినగలరు అనుకున్నంత కారం వేసుకోండి. ఓకే, మా బాబు కొంచెం బాగానే కారం తింటాడు అనమాట, అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువ వేసాను. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బ్రెడ్ క్రమ్స్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో నేను ఇంట్లో ఉన్న బ్రెడ్స్ని టోస్ట్ చేసి ఇంకా నేను ఫుల్గా దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం మైదా వేసుకుంటున్నాను ఇక్కడ, ఒక 2 tablespoons ఆఫ్ మైదా, సమ్ సాల్ట్ అండ్ సమ్ చిల్లీ పౌడర్ అండ్ జింజర్ అండ్ గార్లిక్ సమ్ పౌడర్ వేసుకొని ఇంకా దాన్ని కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం చక్కగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని దాన్ని ఇంకా వేడి చేసుకుంటే మిగతా ప్రొసీజర్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందన్నమాట.
ఇది వేడెక్కుతున్న లోపు మనం ఇంకా ఈ పీసెస్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని చక్కగా ఒక్క పీస్ని తీసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని డస్ట్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ప్రతి ఒక్క పీస్ని ఇలా చేయాలండి. కొంచెం టైం పడుతుంది, బట్ ఇదే ఇంపార్టెంట్ కదా స్టెప్. మనకి బయట మెక్డానల్డ్స్లో దొరికే లాగే సేమ్ డిటో అలానే వస్తుంది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఎస్పెషల్లీ మా బాబుకు చాలా చాలా ఇష్టం. ఇంకా అలా అన్నీ చేసుకున్న తర్వాత చక్కగా ఆయిల్లో వేసుకొని వేపుకోవడమే. అండ్ ఇంకొకటి, ఈ బ్రెడ్ క్రమ్స్ వల్ల ఎక్కువ ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి. మీరు చూడొచ్చు, నేను వేసిన ఎవ్రీ టైం నేను ప్రిఫరబుల్లీ వాడు ఎప్పుడైనా కొంచెం తినాలి అనిపించేటప్పుడు మాత్రం, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం నేను ఎప్పుడు చూసినప్పుడు ఇది ఎక్కువ ఆయిల్ పీల్చదండి. సో ఇంత ఎక్కువ ఆయిల్ అనుకోవద్దు, అంత ఎక్కువ అయితే ఆయిల్ అయితే పీల్చదు మీకు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అట్లీస్ట్ 3 to 6 minutes అయితే పడుతుంది చికెన్ ఫుల్గా వేగడానికి. నీట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకుంటే చక్కగా చికెన్ నగ్గెట్స్ అయితే రెడీ అయిపోతాయి. అండ్ నేను ఇక్కడ బ్రష్ పీస్ వాడాను కదా, అండ్ అవి చాలా మంచిది అండ్ హెల్దీ కాబట్టి. అండ్ కొన్ని మీరు పకోడీలా కావాలనుకుంటే కూడా మనం పకోడీలా కూడా చేసుకోవచ్చండి. ఎక్కడైతే నేను రెడీ అయిపోయి ఇంకా సర్వింగ్ బౌల్లో తీసుకుంటే ఇంకా తినడమే. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రై చేయండి తప్పకుండా. చలో బాయ్, టేక్ కేర్, స్టే హెల్దీ, స్టే సేఫ్.